హాయ్ ఫ్రెండ్స్, శారీ బార్డర్స్ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. చూడండి, నేనైతే ఇక్కడ యూజ్ చేసేది మెటాలిక్ కలర్స్ అండి. అది పెరల్ కలర్స్ అనమాట. లైట్ పింక్ యూజ్ చేస్తున్నాను నేను. నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. సో నేను ఏంటంటే ఈ బ్లూకి కొంచెం నీట్గా కనిపిస్తుంది, ఓవరాల్గా అంతా గోల్డ్ వేసేస్తే బాగోదని చెప్పేసి ఈ పింక్నే తీసుకుని నేను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా మంచి కలర్ ఏమైనా తీసుకుని చేయండి. ఇలా ఓవరాల్గా గోల్డ్ కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ మధ్య మధ్యలో మీరు స్టోన్స్, నెక్స్ట్ బీడ్ వర్క్ అలాంటివి ఏమైనా గ్లాసెస్ కానీ అంటించుకుంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. అప్పుడు లేదు అంటే కొంచెం అంతే ఏదో ముద్దలా ఉన్నట్టు ఉంటుంది, బాగోదు. అందుకని నేను మామూలుగా వీడియో కోసం అనేసి కలర్స్ వేసి చూపిస్తున్నాను అంతే. ఫ్రెండ్స్ చూడండి, నేను బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ యొక్క బ్యాక్ సైడ్ ఒకసారి పెయింట్లో ముంచి జస్ట్ డాట్స్లో పెట్టేస్తున్నాను మిడిల్లో. అంటే మళ్ళీ షేప్ సరిగ్గా రాదని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. 00 బ్రష్ తీసుకుని మళ్ళీ ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న పువ్వుల్లాగా పెట్టేసుకుంటున్నాను అనమాట, చుక్కలు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా డిజైన్ ఇంకా నీట్గా అందంగా కనిపించడానికి వీలుంటుందన్నమాట. సో మీరు కూడా మంచి కలర్స్ తీసుకుని ఇలా నేను ఎల్లోతో ఎలా అయితే పెడుతున్నానో అలా కూడా పెట్టుకోండి. ఇంకా మనం వేసిన డిజైన్ ఇంకా ఎన్ని రకాలుగా అయినా కూడా మనం దాన్ని ఇంకా బాగా చూపించవచ్చు, ఇంకా బాగా డిజైన్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అదే డిజైను అలాగే వేసుకోవాలని ఏం లేదు. అలా వేసుకుని దాన్ని ఇంకా కూడా మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా మనం దానికి ఎన్ని రంగులు అన్నీ అద్దుతామో అన్నీ కూడా పెట్టి నీట్గా చేసుకొని శారీ పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి, ఆకులు కూడా నీట్గా కనిపించడానికి డార్క్ గ్రీన్ తీసుకొని దానికి లీవ్స్ లాగా బార్డర్స్ వేసుకుంటున్నాను. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇది శారీ బార్డర్స్ ఎంత నీట్గా వచ్చాయి కదా. సపరేట్గా వేసుకుంటే దేని లుక్ దానికే కనిపిస్తుందండి. మీరు కలర్స్ వేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మంచి కలర్స్ వేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.